విద్యార్థి దశలోనే నాయకుడిగా గుర్తింపు, యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయాల్లో ప్రవేశం, వరుసగా 5 సార్లు, మొత్తంగా 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం, 3 పర్యాయాలు మంత్రిగా పనిచేసిన అనుభవం. ఇది గుంటూరు జిల్లాకు చెందిన కన్నా లక్ష్మీనారాయణ గురించి చెప్పే మాటలు. గుంటూరు గల్లీల నుంచి రాజకీయం మొదలుపెట్టి జాతీయ పార్టీలో పనిచేసి హస్తినలోనూ గుర్తింపు పొందిన నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లో రాటుదేలి సుదీర్ఘకాలం పనిచేసిన, రాష్ట్ర విభజన తర్వాత కాషాయ కండువా వేసుకున్న తర్వాత రాజకీయ పరిణామాలతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనం. కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుల్లో ఒకరు. గుంటూరు జిల్లా నగరంపాలెంలో కన్నా రంగయ్య, మస్తానమ్మ దంపతులకు 1954 ఆగస్టు 13న జన్మించారు. చిన్నతనం నుంచే లక్ష్మీనారాయణ చదువుతో పాటు క్రీడలపైన ఆసక్తి పెంచుకున్నారు. వెయిట్ లిఫ్టింగ్, షూటింగ్ వంటి క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించారు. గుంటూరులోని టీజేపీఎస్ కాలేజీలో బీకాంతో పాటు ఎంకాం చదివారు. 1973లో గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ రోజుల్లో విద్యార్థి సంఘాల నుంచి రాజకీయాల్లోకొచ్చిన నాయకులకు క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు పెంచుకునే అవకాశం ఉండేది. కన్నా కూడా అదే మార్గంలో ముందుకు సాగారు. 1989లో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం రావడం లక్ష్మీనారాయణ రాజకీయ జీవితంలో కీలక మలుపు. పోటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1994 మధ్య నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1994లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ కాంగ్రెస్ నుంచి గెలిచిన 26 మంది ఎమ్మెల్యేల్లో కన్నా ఒకరు. బలమైన ప్రత్యర్థులు వచ్చినా 4 సార్లు గెలవడం నియోజకవర్గంపై పట్టుకు నిదర్శనం. పెదకూరపాడు నుంచి 4 సార్లు, గుంటూరు పశ్చిమ నుంచి ఓసారి, సత్తెనపల్లి నుంచి ఓసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 నుంచి 2014 వరకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సహకార, రవాణా శాఖల మంత్రిగా పనిచేశారు. అనంతరం రోసయ్య హయాంలో పరిశ్రమల శాఖ మంత్రిగా, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, కష్టపడే తత్వం కన్నాను మంచి ప్రజానేతగా తీర్చిదిద్దిందని ఆయనకు మార్గదర్శనం చేసిన గురువులు చెబుతున్నారు. ఎన్సీసీ అండర్ ఆఫీసర్ గా బెస్ట్ ఫైటర్, బెస్ట్ క్యాడెట్, వెయిట్ లిఫ్టింగ్ లో అతను ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్. కాలేజీలో ఉన్నప్పుడే అతను ఎన్ఎస్సిఐ ప్రెసిడెంట్ అయ్యాడు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాడు. 89లో ఆయనే పెదకూరపాడు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. 25 సంవత్సరాలు అప్రతిహతంగా గుంటూరు జిల్లా నుండి శాసనసభ్యుడిగా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి, రాజకీయ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ. జనార్దన్ రెడ్డి గారు, నీకు మంత్రి పదవి కావాలా, ఎద్దువాగు బ్రిడ్జి కావాలా అంటే నాకు ఎద్దువాగు బ్రిడ్జే కావాలి అని పట్టుపట్టి నిర్మాణం పూర్తి చేయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాగా మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకి ఉపకార వేతనాలను ఇస్తూ వచ్చారు. మెగా మెడికల్ క్యాంప్స్ నిర్వహించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఆల్కలిన్ వాటర్ ప్రాజెక్టుని స్థాపించారు. సత్తెనపల్లి పట్టణంలో ఉన్న పాఠశాలలకి, హాస్పిటల్స్కి, ఫైర్ స్టేషన్కి ప్రతిరోజు పంపిణీ చేస్తున్నారు. కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆయన చేస్తున్న కార్యక్రమాలు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో పెదకూరపాడు నుంచి కాకుండా గుంటూరు పశ్చిమకు మారిన కన్నా అక్కడి నుంచి విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయాల్లో అది ఆయన తొలి ఓటమే. వెంటనే లక్ష్మీనారాయణ కాషాయ కండువా కప్పుకున్నారు. 2018 మే 13న ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తర్వాత 2023 ఫిబ్రవరి 23న తెలుగుదేశం పార్టీలో చేరారు. రాజకీయాలు ప్రారంభించిన నాటి నుంచి టీడీపీ, చంద్రబాబుని వ్యతిరేకించిన లక్ష్మీనారాయణ అదే పార్టీలో చేరడం కీలకమైన అంశం. 73 జిల్లా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ఫుల్ టైం పాలిటీషియన్గానే ఉన్నాను. పరిస్థితి మొదటి నుంచి కష్టపడటం అలవాటు. అదే వరవడి ఈ 53 సంవత్సరాలు నడిచింది. 2014 తర్వాత పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఇక నమ్మకం పోవడం, మోడీ గారి మీద ఉన్నటువంటి అభిమానం కొద్దీ నేను బీజేపీలో చేరటం జరిగింది. కొంతమంది చేసినటువంటి హెరాస్మెంట్ వల్ల బయటికి రావాల్సి వచ్చింది.
అమరావతి రాజధాని కోసం నేను మొదటి నుంచి నేను ఫైట్ చేశాను. బీజేపీలో ఉన్నప్పటి నుంచి కానీ, అమరావతి రాజధాని అనుకున్నప్పటి నుంచి కానీ, అమరావతి రాజధాని ఒక తెలుగుదేశంతోనే సాధ్యం అనేటువంటిది ఉద్దేశంతో తెలుగుదేశంలో చేరటం జరిగింది. 2024లో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 6 సార్లు ఆ పదవి చేపట్టిన అతి కొద్ది మంది జాబితాలో లక్ష్మీనారాయణ చేరారు. అలాగే 3 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన రికార్డుని సాధించారు. 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో 3 నియోజకవర్గాలు, 3 పార్టీలు మారినా ఆయన అనుచర గణం చెక్కు చెదరలేదు. కాంగ్రెస్ పార్టీతో మొదలైన రాజకీయ ప్రయాణం బీజేపీ మీదుగా తెలుగుదేశం పార్టీలోకి చేరింది. ఈ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు, రాజకీయ ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వెయ్యని పోరాట పటిమ ఆయన సొంతం. ప్రజా జీవితంలో ఎక్కువ కాలం గడిపిన కన్నాకు దైవభక్తి మెండుగా ఉందని ఆయన అనుచరులు చెబుతారు. గుంటూరులో ఆయన 2 ఆలయాలు నిర్మించారు. సామాజిక సేవ, వ్యాపార రంగాల్లోనూ ఉన్నారు. తండ్రి పేరిట కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి ఎదగడం ఎంత ముఖ్యమో, రాజకీయ జీవితంలో ఎదురయ్యే మార్పులు, సవాళ్లను ఎదుర్కొంటూ నిలబడ్డం కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని లక్ష్మీనారాయణ ప్రస్థానం చాటి చెబుతోంది.